ఫ్యామిలీ ఈ స్కూల్లో నేను చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి మా అమ్మాయిల ద్వారా విని, సార్ మాకు కూడా ఏదో చేయాలని ఉంది, ఏదన్నా చెయ్యాలని చెప్పి ఎవరికన్నా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు బెనిఫిషరీస్కి చేర్చలేదు, అందుకని మీరు మా తరఫున ఆ బాధ్యత తీసుకొని ఏమైనా చేయగలరా అని నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారు. అంటే వాళ్ళకి నా మీద ఉన్నటువంటి నమ్మకం, వీరికి ఇస్తే ఆ పిల్లలకు చేరుస్తారు, ఎవరికి ఇవ్వాలి ఏం చేయాలనేది నా నిర్ణయానికి వదిలేశారు. నేను ఈ స్కూల్కి వచ్చిన తర్వాత హెడ్ మాస్టర్ గారికి కన్సల్ట్ చేస్తే ఇటువంటి పిల్లలు మా స్కూల్లో కొంతమంది ఎన్రోల్ అయ్యి ఉన్నారు, ఎన్రోల్ అయినా కూడా స్కూల్కి రాక బెడ్ రిడ్న్ అయిపోయి ఉన్నాళ్ళు కూడా ఇంట్లో కాడే ఉంటారు. ఈ వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే నాకు కూడా ఒక మగబిడ్డ ఉండేవాడు, ఇటువంటి అబ్బాయి. నేను నా భార్య మేనత్త మేనమాల పిల్లలు. వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయి అంటే మేనరికాలు పెళ్లి చేసుకోవడం మూలాన ఇటువంటి పిల్లలు పుట్టారు. నేను ఈ స్కూల్కి వచ్చిన దగ్గర నుంచి ఆ ఇష్యూ మీదే నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడు ప్రైజులు ఇచ్చింది కూడా దాని గురించే మొదలుపెట్టాను. కాబట్టి మీ స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, ఉత్తరోత్తర మీ చదువు అయిపోయి మీరు మ్యారేజెస్ చేసుకునేటప్పుడు దగ్గర బంధువులను చేసుకోబాకండి. చేసుకునేటట్టయితే ఇటువంటి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. పొరపాటున ఇటువంటి పిల్లలు పుడితే మీ జీవితం నరకం అయిపోతుంది, గ్యారంటీ నేను చెబుతున్నాను. తర్వాత మీరు ఆ రోజు ఎంత వగసినా కూడా అయ్యయ్యో అనవసరంగా చేసుకున్నాను, నేను చేసుకోనంటే కూడా మా అమ్మ మావ ఏం చేసుకోవే, బావ ఏం చేసుకోవే అని నన్ను చంపేశారు మా అమ్మమ్మ నాయనమ్మలో. అది ఎంత ఏడ్చినా కూడా వాళ్ళు మీ సహాయానికి రారు. మీ జీవితాన్ని మీరే చక్కదిద్దుకోవాలి. అందుకని మెయిన్గా ఆడపిల్లలు చెబుతున్నాను, పిల్లాడు పుట్టాడంటే ఆ హస్బెండ్ ఆ పిల్లాడిని మీకు పడేసేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడు బయటకు సంపాదించుకొస్తేనే కదా మీరు ఉండేది. చాలా కష్టం అవుతుందమ్మా, జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. ఎందుకంటే నేను 30 సంవత్సరాలు ఫిజికల్గా నేను అనుభవించా. నవ్వచ్చమ్మా, నవ్వచ్చు. అదే నీకు జరిగితే రేపు నీకు తెలిసి వచ్చింది. నవ్వే పాప చెబుతున్నా, ఎవరనేది ఎవరు మాట్లాడబాకండి. జీవితాన్ని అంత తేలిగ్గా నవ్వులాటగా తీసుకోబాకండి. నవ్వుకుంటారు బాగానే ఉంటుంది, రేపు జరిగింది చూసారా మీకు, అప్పుడు తెలిసి వచ్చింది. దేన్ని సీరియస్గా ప్రతిదాన్ని సీరియస్గా తీసుకోవాలి, నవ్వులాటగా తీసుకోకూడదు. ఈ తల్లిదండ్రులు పడే బాధ ఎటువంటిదో నాకు తెలుసు. అందుకని వాళ్ళు ఇంకోటి కూడా అడిగారు, సార్ అంకుల్ మా పేర్లు మీరు ఎక్కడ చెప్పొద్దు, అజ్ఞాత దాతల్లాగానే మేము ఉంటాము, మీ ద్వారా ఇప్పిస్తున్నాము అని వాళ్ళు నాకు రిక్వెస్ట్ చేశారు. అదే కండిషన్ మీద నేను వచ్చాను. ఒకవేళ వాళ్ళ పేర్లు చెప్పినా కూడా ఎవరికి అర్థం కాదు, వాళ్ళు అమెరికాలో మంచి స్థాయిలో ఉన్నారు. ఊరిని చెబుతున్నాను, వాళ్ళ పేరు చెప్పాలని నాకు అనిపించింది, కానీ వాళ్ళు వద్దన్నారు. వాళ్ళ పేర్లు వెంకట్, పద్మజ, వాళ్ళ పాప 5 ఏళ్ల పాప ఉంది జోయా. అమెరికా పేరు పెట్టుకున్నారు వాళ్ళు. మేము పేరు చెప్పినంత మాత్రం ఇప్పుడు నష్టం జరిగిద్దని అనుకోవటం లేదు. అమ్మ పద్మజ మీరు చెప్పవద్దన్నా కూడా నేను చెబుతున్న పేర్లే చెప్పాను, మీ ఐడెంటిటీ చెప్పలేదు. సో వాళ్ళు ఈ పిల్లలకి నా ద్వారా చేసినటువంటి ఈ సహాయానికి మీరందరూ ఒక్కసారి వాళ్ళకి క్లాప్స్ కొట్టండమ్మా. నా పద్మజ గారు ఫ్యామిలీ నా మీద నమ్మకంతో నాకు డబ్బులు అందేసి వీరికి ఇప్పించినందుకు మన స్కూలు యాజమాన్యం తరఫున, టీచర్స్ తరఫున, పిల్లల తరఫున అందరి తరఫున వారికి నా ధన్యవాదాలు చెబుతున్నాను. వారు చేసినటువంటి సహాయం చాలా గొప్పది. ఈ సహాయం నేను చేయలేదమ్మా, ఆ పద్మజ ఫ్యామిలీ చేశారు. ఈ పిల్లలకి ఏంటంటే ఇక్కడ ఎలా కనపడుతుందంటే నేనేదో చేసినట్టు ఉంటుంది. అందుకని స్పెసిఫిక్గా నేను చెబుతున్నాను, ఈ సహాయం అమెరికాలో ఉండే తెలుగు ఫ్యామిలీ వాళ్ళు చేశారు. నేను చేసేది కూడా మా అబ్బాయి జ్ఞాపకార్థమే. ఇటువంటి అబ్బాయి
30 సంవత్సరాలు బతికి చచ్చిపోయాడు. అబ్బాయి జ్ఞాపకార్థం ఈ స్కూల్ ఏ యాక్టివిటీ నేను చేస్తున్నాను. కాబట్టి వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ